తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. సూర్యుడు ప్రతాపానికి సాయంత్రం 5 తర్వాత కూడా బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్లన్నీ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. జనం ఎండలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండలకు బయటకు రావద్దని, డిహైడ్రేషన్ రాకుండా మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత, ఉక్కుపోతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. గత 2 రోజులుగా తెలంగాణలో వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగి ఎండ తీవ్రత అయితే పెరిగిందని మనం చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే మొన్నటి వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 36, 38 ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మళ్ళీ 40 నుంచి 42, 45 వరకు ఉష్ణోగ్రత సెల్సియస్ మాత్రం పెరిగిందని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పచ్చు. మనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిప్పుల కుప్పటిలాగా సూర్యుడు బగబగా మండుతున్నాడని చెప్పచ్చు. దీంతో ఒక్కసారిగా వరంగల్ చౌరస్తాలో ట్రాఫిక్ మాత్రం పూర్తిగా నిలిచిపోయిందని చెప్పచ్చు. ఈ యొక్క ఎండలకు ఎవరు కూడా బయట రాని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మనం చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో నైరుతి పవనాలు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి వలన రానున్న 24 గంటల్లో వర్షాలు పడతాయని చెప్పని దిక్కు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపినప్పటికీ కూడా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉండి ఉక్కపోతతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలకు. మన మధ్యలో చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉన్నారు. కనీసం వీరికి నిలబడడానికి నీడ లేక కూడా ఎండలో ట్రాఫిక్ కూడా నిలబడుతూ ఈ యొక్క ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరు ఒక ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ డ్యూటీ చేపడుతున్నారు. ఒకసారి మనం ట్రాఫిక్ అధికారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఉదయం నుంచి ఎండలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఎండలు బాగున్నాయి. 10 గంటల నుంచి ఇప్పుడు 5 వరకు 5:30 దాకా ఎండలు బాగానే ఉంటాయి. అంటే నిన్న మొన్న కొంచెం చల్లగా ఉంటే నిన్నటి నుండి ఎండలు బాగా పెరిగినాయి. ఇవాళ బాగానే పెరిగింది. నిన్న చల్లగా 2 రోజులు మంచిగా ఉండే కానీ బాగానే ఎండలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ కూడా బాగానే వస్తుంది, ఎండలకు వస్తున్నారు. ఎండలకు పబ్లిక్ కూడా తగ్గింది, చాలా తగ్గింది. మా డ్యూటీ అయితే ఎండలనే ఉంటుంది, మాకు తప్పదు అది. పబ్లిక్ ఎటువంటి అవేర్నెస్ ఇస్తున్నారు మీరు? వేడికి తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం పూటే వస్తున్నారు బాగా, అంటే 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు పొద్దున 9 గంటల వరకు వస్తుంది. తర్వాత 10 తర్వాత రావడం లేదు, భయపడుతుంది రావడానికి. చెప్పండి, ఎట్లుంది ఉదయం నుంచి ఎండలు? ఉదయం నుంచి మార్నింగ్ ఎండలు అయితే తీవ్రత బాగున్నది. ఈరోజే కొంచెం పబ్లిక్ కూడా కొంచెం రష్, కొంచెం మార్నింగ్ వస్తున్నారు, ఈవినింగ్ వస్తున్నారు ఎక్కువ మంది. మధ్యాహ్నం అయితే కొంచెం ఎండకు కొంచెం పబ్లిక్ కూడా తక్కువనే వస్తున్నారు ఎండకు, కాబట్టి కొంచెం ఎక్కువనే ఉన్నది ఈరోజు అయితే. నిన్నటి నుంచి చూసుకుంటే ఎండలు ఎట్లుంది? ఈరోజు కొంచెం ఎక్కువనే ఉన్నది సార్, కొంచెం ట్రాఫిక్ ఎండ అయితే తీవ్రత బాగున్నది సార్ నిన్న మొన్న కంటే సార్. మళ్ళీ ఇప్పుడు పబ్లిక్లో కూడా ఈ ట్రాఫిక్ అల్లేవ్ అరేవ్ అని ప్రోగ్రామ్ అని కూడా మా అధికారులు కూడా మొన్న రీసెంట్గా పబ్లిక్ అవేర్నెస్కు చెప్పడం జరిగింది. అంతా మీరు కొంచెం సిగ్నల్స్ పాటించండి, కొంచెం ఎండకు అనేది కొంచెం చూసి ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మా అధికారులు. కూలింగ్ గ్లాస్ కూడా మా అధికారులే ఏర్పాటు చేయడం జరిగింది. ఎండకు తీవ్రత కొంచెం బాగుండదని చెప్పేసి ఇక మాకు కూడా కొంచెం అవేర్నెస్ చెప్తున్నారు. మరి ఎంత ఎండలో ఉండకుండా కొంచెం నీడపాటు కొంచెం ఉండి పాయింట్లో అందుబాటులో ఉండి కొంచెం చూసుకొని డ్యూటీలు చేసుకోని చెప్పేసి కొంచెం అవేర్నెస్ చెప్తున్నారు మా అధికారులు. కొంచెం మాకు కూడా కొంచెం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొంచెం ఆఫీసర్లు అయితే అందరూ ఓకే, కొంచెం మాకు సిబ్బందికి అందరూ అవైలబుల్గా చేస్తున్నారు. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎప్పటికప్పుడు కూలింగ్ గ్లాసులు, క్యాప్స్, మరి వీరికి అందుబాటులో ఉన్నటువంటి మంచి చల్లటి మజ్జిగ, ద్రవ పదార్థాలు కూడా మాకు అందిస్తున్నారు. కాబట్టి ఈ ఎండలో కూడా ఎవరు కూడా ఎండ బారిన పడకూడదు. ఇప్పటికే ఎండలు తగ్గినాయి అనుకున్నాం కానీ ఎండలు ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పటికి ట్రాఫిక్ సిబ్బంది కూడా వారికి ప్రజలకు అవేర్నెస్ తెలియపరుస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఎండ ఉష్ణోగ్రతలు ఈ 2 రోజుల నుంచి భారీగా పెరిగాయని చెప్పని ఇక్కడ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల నుంచి మళ్ళీ ఎండలు అయితే తీవ్రత పెరిగిందని చెప్పచ్చు. వడగాల్పులు బగ్గుమంటున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే తెలియపరుస్తున్నారు. మన మధ్యలో ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, పర్యాటకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేపడదాం. ప్రయాణికురాలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎండ ఎలా ఉంది ఇక్కడ? చాలా దారుణంగా ఉంది. అంటే మళ్ళీ 2 రోజుల నుంచి ఎండలు బాగా? అవును, చాలా ఎక్కువ కొడుతున్నాయి. సో కాలేజీకి పోయి రావడం ఇట్లాంటివన్నీ చాలా సఫర్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి మళ్ళీ ఎండలు వస్తున్నాయి? నిన్నటి నుంచి బాగా కొడుతున్నాయి. ఒక 2-3 డేస్ నుంచి ఎక్కువ కొడుతున్నాయి ఎండలు. జమ్మికుంట డేస్ చేస్తా కాలేజ్కి, జమ్మికుంట నుంచి. అంటే రోజు అంటే ఇంకా అయిపోతుంది కాలేజ్ ఇంకా. సో డే బై డే అట్లా 2 డేస్కి వన్స్ రావడం జరుగుద్ది. ఓకే.
ఓకే, మన మధ్యలో ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎట్లున్నాయి ఎండలు? ఎలా ఉన్నాయి? ఎండలు బాగున్నాయి అన్న. ఎండలు బాగున్నాయి. నిన్న మొన్న కంటే మళ్ళీ ఇలా ఇవాళ పెరిగినట్టుంది. ఉదయం వాతావరణ శాఖ వర్షం పడతాయని చెప్పిండు, పడతలేదండి. ఎండలే ఎక్కువ అనిపిస్తుంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, వర్షం పడేటట్లేదు. ఎట్లా ఎట్లా నిన్న మొన్న ఎలా ఉండే? కొద్దిగా తక్కువ ఉండే, ఇవాళ ఎక్కువ ఉంది. ఇవాళ ఎక్కువ ఉంది. తెలంగాణలో మళ్ళీ సూర్యుడు బగ్గుమన్నాడని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఉదయం 11 గంటలు దాటిందంటే చాలు బయటికి రాలేని పరిస్థితి ఉందని చెప్పి ప్రయాణికులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎండల బారి నుండి ఎవరు బయటికి రాకుండా ఉండడం కోసం అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరో దిక్కు ఇక్కడ జిల్లా యంత్రాంగం తెలియపరుస్తుంది. డిహైడ్రేషన్ కాకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు, నిమ్మరసము, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను వాడాలని చెప్పి ఉదయకు జిల్లా యంత్రాంగం అయితే తెలియపరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క హన్మకొండ చౌరస్తా, వరంగల్ చౌరస్తాలో మాత్రం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండ వేడికి ఇక్కడ పోలీస్ ట్రాఫిక్ కూడా మాకు ఎండతో తట్టుకోలేకపోతున్నాం, నిన్నటి నుండి ఈ రోజుకు ఎండ తీవ్రత పెరిగిందని చెప్పి తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకుంటే అటు జిల్లా డిఎంహెచ్ఓ అధికారులు, డాక్టర్లు కూడా ఒక డిహైడ్రేషన్ కాకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు తెల్లటి వస్త్రాలతో తల మీద తుండు వేసుకొని అటు చెత్తర్లు పట్టుకొని ఎప్పటికప్పుడు ద్రవ పదార్థం వాటర్ తీసుకోవాలి. డిహైడ్రేషన్ కాకుండా తన ఆరోగ్యం తనను కాపాడుకోవాలని చెప్పి ఇక జిల్లా యంత్రాంగం అయితే తెలియపరుస్తున్నది. ఏదేమైనప్పటికీ ఈరోజు నిన్నటి నుంచి మళ్ళీ ఎండలతో ఒక్కసారిగా ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు. కెమెరామాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.